పోలీసులకు సవాలు విసిరి నీ తప్పులు కప్పిపుచ్చుకున్నావు సర్దార్. తప్పు చేసిన వాడిని తుప్పు రావడానికి నేను ఆయుధం చేతబట్టాను. ఎవడిచ్చారా నీకు హక్కు? న్యాయం, ధర్మం వాటిని నువ్వు కాపాడుకుంటున్నావా లేక నీ అవసరాలకు వాడుకున్నావా? మిస్టర్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం కావాలి? నీ నిజ స్వరూపం నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. చట్టానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నీవు నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదా పట్టిస్తున్నా ఎవరిని వదలను నేను. ఓ, నువ్వు పోలీస్ అధికారివా? Yes, I am Mukesh from CBI. నాతో నీకేం పని లేదనుకుంటాను. పద్మవ్యూహంలో ప్రవేశించి అభిమన్యులా రెచ్చిపోతున్న వాడివి కాస్త రక్షణ ఇద్దామని. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి సవాలు విసిరితే పద్మాలోకి అడుగు పెడితే ఆనాటి ఆనాటి అభిమన్యులాగా చనిపోడు. శత్రు సంహారం చేసి ఒక తీరులా తిరిగి వస్తాడు. నీ ఒంటరి పోరాటానికి నేను అడ్డు కట్టి వేస్తా. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నా మీద నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని బొమ్ము చేస్తా. నువ్వు అధికారం అని సంగతి మర్చిపోయి నిన్ను కాల్ చేస్తాను. రేయ్, ఈ ముఖేష్ అంటే ఏమనుకున్నారా? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే రక్షణ కవచం లాంటి వాడురా. సత్యాన్ని సమాధి చేసి అవినీతి కొమ్ము కాసే నీలాంటి బద్మాషిగాలను న్యాయాన్ని తగలబెట్టి అన్యాయంగా ఆడపిల్లల మరణాలతో చెలగాటమాడి నీలాంటి సంఘ విద్రోహ శత్రులు ఎంతో మందిని ఈ భరతమాతకు ఆహుతిచ్చిన అగ్గిపిడుగురా ఈ ముఖేష్. అంత దమ్ము నీ డిపార్ట్మెంట్ లేదు ముఖేష్. ఈ సమాజానికి పోలీసులు రక్షణ కల్పిస్తే ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి రాబందులు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి? ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా ఎందుకు మారుతుంది? అన్యాయం చేసిన వాడిని నెలకొస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని నిలువున దహనం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ ఉంది నీ పోలీస్ డిపార్ట్మెంట్? కమాన్ టెల్ మీ. పోలీసు వ్యవస్థని అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నీవిచ్చే విలువ అర్థమవుతుంది. చట్టం నన్నేమని చేయి రెచ్చిపోతే నిన్ను వల్ల కాట్లో కలిపేస్తా. ముఖేష్, ఈ సర్దార్ బగబగమండే అగ్ని జ్వాలంటి వాడు. కాలిపోతావు. చట్టంతో చదవాలని చూస్తే ఓడిపోతావు. ఓటమి తల వచ్చిన రోజున ఆత్మార్పణ చేసుకుంటాను. సవాల్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతికారాన్ని ఎవరైనా చూస్తే వాడిని నిలువున పాతేస్తాను. అది చూస్తాను. వస్తా, మళ్ళీ వస్తా. మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. నీ సిన్సియారిటీ, నీ మంచితనం నాకు బాగా తెలుసు. కానీ నా గురించి నువ్వు తెలుసుకున్న రోజున నాతో చేతులు కలపక తప్పదు. కమాండర్ని ప్రసన్నమైన పాటలతో ఎంజాయ్ చేయాలని ఉంది. కమాన్.